హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమైన అప్డేట్లు వచ్చాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అయితే ఇంకా కొందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే ముందుగా కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆధార్ కార్డుతో మీ ప్రాంత వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ దరఖాస్తు స్థితిని చెక్ చేయించుకోండి. ఈకేవీసీ పూర్తి కాకపోవడం, ఎన్పిసిఐ ఆధార్ సీడింగు లేకపోవడం, బ్యాంక్ ఖాతా వివరాల్లో పొరపాట్లు లేదా ఆధార్ వివరాలు సరిపోకపోవడం వంటి కారణాలతో చెల్లింపులు నిలిచే అవకాశం ఉంటుంది. ఈకేవీసీ పెండింగ్లో ఉంటే మీ సేవా కేంద్రంలో పూర్తి చేయించండి. ఎన్పిసి లింకింగు లేకపోతే బ్యాంకు లేదా మీ సేవ ద్వారా అప్డేట్ చేయించండి. అవసరమైతే బ్యాంకు వివరాలు కూడా సరి చేయించుకోవాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ డబ్బులు రాకపోతే సంబంధిత అధికారుల వద్ద గ్రీవెన్స్ నమోదు చేయవచ్చు. అలాగే కొత్తగా అర్హత ఉన్న రైతులు పట్టాదారు పాస్బుక్, ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలు, అవసరమైన ఇతర పత్రాలతో సంబంధిత కార్యాలయంలో రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం విషయానికి వస్తే అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలను 3 విడతల్లో అందిస్తున్నారు. ఇప్పటికే 23వ విడత విడుదల కాగా తదుపరి 24వ విడత విడుదలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే అర్హులైన రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ అవుతుంది. డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారంటే ఆగస్టు చివరి వారంలో అయినా లేదా సెప్టెంబర్ నెలలో అయినా విడుదల చేసే అవకాశం ఉంది. అందుకే ఎప్పటి నుంచే ఈకేవీసీ ఆధార్ సీడింగు, బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి. కొత్తగా అర్హత ఉన్నవారు పిఎం కిసాన్ కోసం కూడా మీ సేవ లేదా అధికారిక విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక ప్రకటనలు వచ్చిన వెంటనే వాటిని అనుసరించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాల ప్రయోజనాలు పొందవచ్చు. మీకు రైతు భరోసా లేదా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పటికే జమ అయ్యాయా లేక ఇంకా పెండింగ్లో ఉన్నాయా? మీ జిల్లా పేరుతో కలిపి కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ సమాచారం ఇతర రైతులకు ఉపయోగపడుతుందని అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.